సినీ కార్మిక సోదరులారా, ఇరవై 24 సినీ కార్మిక సంఘాలు సంఘటితంగా కృష్ణానగర్ వేదికగా ఈనాడు మీ సమస్యల్ని, చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ కార్మిక సంఘాల నాయకులు, సినిమాకే ప్రాణప్రదమైన, సినిమాకి సజీవ ప్రాణం పోస్తున్న వేలాది మంది కార్మికులు ఈనాడు వర్షంతోనే విజయం సాధించారు. మీ పట్టుదలను పరీక్షించడానికి, మీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వర్ణ దేవుడు ప్రయత్నం చేసినా వర్ణ దేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాసి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి, తెలుగు పరిశ్రమను 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి, మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, నటశేఖర కృష్ణను, దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని, దాసరి నారాయణరావు గారిని, కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు. కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు, ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మబంధు, ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు, కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని 10 ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన 10 ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంజయ్య గారు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం 67 ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేసిరు. ఇదే కాదు, ఈనాడు ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ విధంగా
ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి 1964లో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి, సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని 1964లో నంది అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ టాలెంట్ను, మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు. కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు, మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు. ఎంత సంపాదించడమని కాదు, ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను, సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రింబగళ్ళు హీరోలు కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ, ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చినా, ఒకవేళ ఉదయం 9 గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే 5 గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే, కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో, బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ ఉంటే 9 గంటలకే మీ పని అయిపోదు. గొప్ప కళాకారులు 9 గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటికి చేరే వరకు రాత్రి 12, 1 గంట అవుతుంది. నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టని పరిస్థితులు, వాళ్ళు మేల్కొన్నప్పుడు మీరు పనిలో ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు. మీ శ్రమ, మీ కష్టం నాకు తెలుసు. మీరు పడుతున్న ఇబ్బందులు. ఈరోజు నాకు హోదా ఉండొచ్చు, దేవుడు గొప్ప అవకాశం ఇచ్చుండొచ్చు ముఖ్యమంత్రిగా, కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలవనంతగా అధికారం నా కళ్ళు మూసుకుపోలేదు. అధికారంతో కార్మికులు, కవులు, కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది 10 సంవత్సరాలు. మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చినవాడు, కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు, వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు, కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని ఒక కళాకారుడి పేరు పెట్టి, ఒక పోరాట యోధుడు, ఒక విప్లవకారుడి పేరు పెట్టి 10 సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం. మిత్రులారా, ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం. కానీ మీ శ్రమ వల్ల హైదరాబాదు నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు, ప్రపంచంలోనే గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకి ఈరోజు
గుర్తింపు పొందింది అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు, దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈనాడు తెర మీద మీరు కనిపించరు. 2.5 గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం, దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది. ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు నేను చెప్పిన, మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు. ఈనాడు ప్రతివాడు, నేను ఐటీ ప్రొఫెషనల్లను, హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో, ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత, అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం. మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈనాడు మనం తయారు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి. ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, మాకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ పోటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని. మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి. హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు, అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను, కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్, ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్, హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం.